హలో! హాయ్ ఫ్రెండ్స్. నేను మీ బాబు. మీరు చూస్తున్నారు బాబు టీవీ ఛానల్. ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికన్నా కుకుడు శాస్త్రం బుక్స్ కావాలంటే మనం పంపించడం అనేది జరుగుతుందనమాట. పీడీఎఫ్ కాపీల రూపంలో. సో, 4 పుస్తకాలు కేవలం రూ. 51 మాత్రమేననమాట. మొత్తం 4 పుస్తకాలు వస్తాయనమాట. రహస్య కుడి శాస్త్రం, ఇందుట్లో కనపడిన పంచపక్షి శాస్త్రం, ఇంకా 2 బుక్స్ అయితే వస్తాయనమాట. సో, మొత్తం కలిపి కేవలం రూ. 51 మాత్రమే. పీడీఎఫ్ కాపీల ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. సో, కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద నెంబర్ అయితే కనపడుతుంది కదా! 8082144398 దానికి మెసేజ్ చేయగలరు. వాట్సాప్ మెసేజ్. అదేవిధంగా ఇవే పుస్తకాలు బయట సాఫ్ట్ కాపీల రూపంలో కొనాలంటే రహస్య కుకుడు శాస్త్రం బుక్ ఒకటే 360 వరకు ఉంటుందన్నమాట. పంచపక్షి శాస్త్రం 250 వరకు ఉంటది. సో, ఈ చిన్న పుస్తకాలు రూ. 20, రూ. 25 అలా ఉంటాయన్నమాట. సో, కావాల్సిన వాళ్ళు ఎవరంటే మొత్తం 4 కాపీలు రూ. 51కి ఇవ్వటం జరుగుతుంది. కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి. నుంచి 8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగుపెట్టి కావాలి సంగోసరికి కాకినేవులు పింగళాన్ని ముసుగుపెట్టి కావాలి సంగనమాట. సో, అదే ఇంకోటి గజరింగోసరికి పసింగల సేతువ, నీవిల బ్రాసు, గెట్టి నేవులు పింగళ, పెసర పసింగలని కక్కెర 8 వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంకోటి పైన లాసింకల వచ్చేసరికి కోడ్ డాగ, రసంగి డాగ, ఎర్రమేల, పసింగల డాగలని లాసొత్తు చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 8-10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి ఎర్రకక్కెరని ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదే ఇంకోటి తగ్గసరికి కోడి కాకిడాక, ఇటుక డాగ, రసంగి డాగ, గరుడు మేళ అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంకోటి పైన లాసింకల వచ్చేసరికి పసింగల సేతువ, నేవుల బ్రాసు, గిట్టి నేవుల పింగళ, పెసర పసింగల కక్కెర అనేవి ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా 8-10 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 10-11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి 9 కాకిని ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదే మిగతా గెలిసరికి కాకి నెమిలి, నల్ల సవల, నల్లకట్టు నెమిలి అబ్రాసు, పసింగల సేతువాలు అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంకోటి లాసింకలు వచ్చేసరికి కోడి కాకి డాగ, ఇటుక డాగ, రసంగి డాగ, గరుడు మేళ అని లాసొత్తు చూసే అవకాశం కూడా ఎక్కడైనా మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 11-12 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నది ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి కాకి, నెమిలి పింగళాన్ని ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదే ఇంకోటి గెలిసరికి కోడి కాకి, కోడి నెమిలి, తెల్ల కోడి, పాల బ్రాసులు అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంకోటి పైన లాసింగల్ వచ్చేసరికి కట్టు కాకి డాగ, కట్టు కాకి, కాకి నెమిలి, 9 కాకి అనేవి ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ 11-12 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ 12-12:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పచ్చ కాకిడాగ ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదే ఇంకోటి గెలిసరికి కాకిడాగ, ఎర్రకాకి, కాకిడాగ పర్ల, పసింకాకి అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంకోటి పైన లాసింగల్ వచ్చేసరికి కోడి నెవిలి, కోడి కక్కెర, పాలబ్రాసు, తెల్ల పొలాలని ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ 12-12:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 1-1:45 మధ్య కాలంలో ముసుగు పెట్టుకోవాల్సరికి పెసర పసింగల నేవులు కక్కెరని ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదే ఇంకోటి గెలిసరికి తెల్ల నేవులు పింగళ, గట్టి నేవులు పింగళ, నేవుల అబ్రాసు, గోల్డ్ పసింగల అబ్రాసులు అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంకోటి పైన లాసింకలు వచ్చేసరికి ఎర్ర డాగ, కాకి డాగ, ఎర్రమేల, మిరపండు డాగలని ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2-2:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి మిరపండు డాగని ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదే ఇంకోటి తగ్గసరికి కోడి డాగ, గోల్డ్ పసింగల రసంగి డాగ, కోడి మిరపండు డాగ, తాడిపండు డాగ, కోడి ఎర్రమేల అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంకోటి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కాకినేమిలి, నల్లకాకి, నల్లమేల, కట్టుకాకి అనేవి ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 3-3:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి ఒకే తెలుపు గల కాకినేమిలి రెక్కలో కానీ తోకలో కానీ తెలుపు ఉండాలన్నమాట. సో, అదే ఇంకోటి తగ్గసరికి కాకినేమిలి, నల్లకాకి, నల్లమేల, నల్లకట్టు, నేవుల రసం కానీ ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంకోటి పైన లాసింగ్ కలిసేసరికి కోడి నెమిలి, కోడి కాకి, పాలబ్రాసు, తెల్ల పొలాలు అనేవి లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ 3-3:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4-4:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి నల్లబొట్ల సేతు అని ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదే ఇంకోటి తగ్గసరికి కోడి నెమిలి, కోడి కాకి, పాలబ్రాసు, తెల్ల పొలాలని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంకోటి పైన లాసింగ్ వచ్చేసరికి కట్టు కాకి నెమిలి, నల్లకాకి, నల్లమేల, కట్టు కాకి డాగ అనేవి ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ 4-4:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5-5:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కాకిడాగ పర్ల ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదే ఇంకోటి తగ్గసరికి వెన్నెల కాకిడాగ, పచ్చ కాకిడాగ, ఎరుమించిన కాకిడాగ, నల్ల కాకిడాగ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంకోటి పైన లాసింగ్ వచ్చేసరికి కోడి నెమిలి, కోడి కాకి, పాలబ్రాసు, తెల్ల పొలాలను లాసొత్తు చూసే అవకాశం కూడా ఎక్కువ అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా ఈరోజు యొక్క కలర్ అప్డేట్ అయితే ఎంతవరకే అండి. సో, వంతులు జరుగుతున్నాయా, బరులు జరుగుతున్నాయా, దిక్కులు జరుగుతున్నాయా అనేది ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో, ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.
అదేవిధంగా ఇంకో ముఖ్య గమనిక, పర్మిషన్ తీసుకొని ఆడుకునే వాళ్ళ కోసం మాత్రమే రాయడం జరిగింది. సో, కావున ప్రతి ఒక్కరు పర్మిషన్ తీసుకొని ఆడుకోవడానికి ప్రయత్నించగలరు. సో, ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థాంక్స్ సో మచ్. జై హింద్.